బాలీవుడ్ సినిమాల్లో ఎప్పటి నుంచో రొమాంటిక్ సీన్స్ కామన్ అయిపోయాయి. ముద్దు సీన్స్, బెడ్రూమ్ సీన్స్ ఒకప్పుడు బాలీవుడ్ లో మాత్రమే ఎక్కువగా ఉండేవి. సౌత్ సినిమాల్లో అలాంటి సన్నివేశాలు తక్కువగా ఉండేవి. కానీ ఇప్పుడు బాలీవుడ్ సినిమాలకు ఏ మాత్రం తగ్గకుండా సౌత్ సినిమాల్లో కూడా రొమాంటిక్ సీన్స్ ఉంటున్నాయి. కొందరు ఆ సీన్స్ లో నటించేందుకు ఆసక్తి చూపిస్తూ ఉంటే, కొందరు మాత్రం అలాంటి సీన్స్ ను వ్యతిరేకిస్తున్నారు. బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కరీనా కపూర్ ఖాన్ గత కొంతకాలంగా రొమాంటిక్ సీన్స్ కి, ముద్దు సీన్స్ కి నో చెబుతోంది. తాజాగా ఒక ఇంటర్వ్యూలో ఆ సీన్స్ విషయంలో తన అభిప్రాయం కొండబద్దలు కొట్టినట్టు కూడా చెప్పింది. ఇంటర్వ్యూలో కరీనా కపూర్ మాట్లాడుతూ, ఒక సినిమా కథలో రొమాంటిక్ సీన్ అవసరం ఉంటే నటించేందుకు ఎలాంటి ఇబ్బంది లేదు, కానీ కథలో దాన్ని బలవంతంగా ఇరికించే విధంగా మాత్రం ఉంచొద్దని అభిప్రాయం వ్యక్తం చేసింది. ఇండియాలో ఇంకా శృంగారం విషయంలో రహస్యం, గోప్యతను మెయింటైన్ చేస్తున్నారు కనుక ప్రతి ఒక్కరూ రొమాంటిక్ సీన్ అనగానే ఏదో తప్పుడు ఉద్దేశంతో చూస్తున్నారు. ఇండియన్స్ ఇంకా ఆ విషయంలో ఓపెన్ గా ఆలోచించడం లేదు. అందుకే కొందరు సినిమాలో అలాంటి సీన్స్ ఉంటే ఖచ్చితంగా విమర్శలు అయితే చేస్తుంటారు. అంతేకాకుండా చాలా మంది రొమాంటిక్ సీన్స్ విషయంలో తప్పులను వెతికే పని పెట్టుకుంటారని కరీనా అన్నారు. నటీనటులు రొమాంటిక్ సీన్ లో కష్టపడి నటించినా దాన్ని ప్రేక్షకులు గుర్తించే తీరు బాగుండటం లేదు. అందుకే అలాంటి సన్నివేశాల్లో నటించాల్సిన అవసరం ఎంత ఉందని తాను ఆలోచిస్తుంటాను అంది. ఇండియాలో రొమాంటిక్ సన్నివేశాలను మరొక అర్థం వెతికి మరీ అర్థం చేసుకుంటున్నారు. తద్వారా తప్పుడు వ్యాఖ్యలు చేయడం, ఆ సన్నివేశాలపై విమర్శలు చేయడం మనం చూస్తూనే ఉంటామని, అందుకే కథలో అత్యంత కీలకమైతే తప్ప అలాంటి సన్నివేశాలు సినిమాలో ఉండకపోవడం మంచిది అనే అభిప్రాయంను కరీనా కపూర్ తనదైన శైలిలో చెప్పడం ద్వారా అందరి దృష్టిని ఆకర్షించింది. మరి ఈ మధ్య కాలంలో కమర్షియల్ హీరోయిన్స్ గా రాణించాలంటే స్కిన్ షో చేయడంతో పాటు రొమాంటిక్ సీన్స్ లో కూడా నటించాల్సిన అవసరం అయితే ఉంది. ముద్దు సన్నివేశాలకు ఓకే చెప్తేనే కమర్షియల్ హీరోయిన్స్ గా ఆఫర్లు వస్తున్న ఈ రోజుల్లో కరీనా కపూర్ రొమాంటిక్ సీన్స్ అవసరం ఉంటేనే పెట్టాలంటూ వాదించడం విడ్డూరంగా ఉందని కొందరు పెదవి విరుస్తున్నారు. భవిష్యత్తులో అలాంటి సీన్స్ లో నటించే అవకాశం లేదా అంటూ కరీనాను ప్రశ్నించిన సమయంలో, కథను ముందుకు తీసుకువెళ్ళడానికి శృంగారం సన్నివేశం ఒక్కటే ముఖ్యం కాదు, కానీ తప్పనిసరిగా అక్కడ సీన్ అవసరం అనిపిస్తే నటించేందుకు సిద్ధంగానే ఉన్నాను అంటూ చాలా కాలం తర్వాత రొమాంటిక్ సీన్స్ కు ఓకే చెప్పినట్లుగా వ్యాఖ్యలు చేసింది. పెళ్ళయ్యి తల్లిగా మారిన తర్వాత కరీనా కపూర్ తో అలాంటి సీన్స్ ను ఏ దర్శకుడైనా ప్లాన్ చేస్తాడా అనేది చూడాలి.